విమోచన దినంగా దీన్ని ప్రకటించాలని, విమోచన దినంగా ప్రకటించిన తర్వాత దీని ఉత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని, పిల్లల పాఠ్యాంశాల్లో దీన్ని ఒక పాఠంగా ఉంచాలని, కొమరం భీం, షోబుల్లా ఖాన్ తదితర మహనీయులు వాళ్ళ యొక్క విగ్రహాలను హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాపన చేయాలని, ఏదైతే పోరాట ఘట్టాలు ఉన్నాయో బైరాన్పల్లి కానివ్వండి, పర్కాల కానివ్వండి, నల్గొండలో చాలామంది సోదరులు ఎన్నో పార్టీలకు అతీతంగా ఉద్యమం నడిచింది ఎన్నో సంవత్సరాలు. మళ్ళీ ఆంధ్ర మహాసభ వచ్చిన తర్వాత కొన్ని మార్పులు చేర్పులు కాంగ్రెస్ నుండి కమ్యూనిస్టులు కావచ్చు, కానీ పార్టీలకు అతీతంగా నిజాము వ్యతిరేకంగా ఈ ప్రాంతాన్ని విమోచన చేయాలనేటువంటి ఉద్యమం పార్టీలకు అతీతంగా గొప్పగా జరిగింది. మొట్టమొదటి సత్యాగ్రహంలో రావినారాయణ రెడ్డి గారి నేతృత్వంలో, కమ్యూనిస్ట్ నాయకుడు రావినారాయణ రెడ్డి గారి నేతృత్వంలో సత్యాగ్రహం చేయడం జరిగింది. అందరూ కమ్యూనిస్టులు ఉన్నారు, ఆర్య సమాజ్ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా ప్రారంభమైనటువంటి ఉద్యమం, ఆ ఉద్యమ క్రమంలో ఎంతోమంది త్యాగాలు చేసినారు, ఎంతోమంది ఎక్కడెక్కడ చనిపోయినారో చూడడానికి 27 సంవత్సరాలు చాలా మేము ప్రయత్నం చేసినాం. గ్రామాల్లో కుప్పలుగా గడ్డివాములలో వారేసి దహనం చేయడం జరిగింది నిజాం వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ. అయితే ఇంతవరకు ఎంతో ప్రయత్నం చేస్తే మొత్తానికి ఒక కొమరం భీం విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసినారు. అందులో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో ఒకరోజు మొదలే దత్తాత్రేయ గారు, మరి ఇప్పుడున్నటువంటి త్రిపుర గవర్నర్ మరి ఇంద్రసేనారెడ్డి గారు, తర్వాత మేమందరం కలిసి జీబులో పోయి అప్పుడు కొమరం భీం విగ్రహాన్ని మేము తయారు చేసి, మీరు ఒకవేళ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన ప్రతిష్టాపన చేయకపోతే మేమే చేస్తాం ట్యాంక్ బండ్ అని హెచ్చరిస్తే అసెంబ్లీ ముందు వెంటనే ఉత్తర్వులు జారీ చేసినారు. కొమరం భీం విగ్రహాన్ని ప్రభుత్వం ప్రతిష్టాపన చేయడానికి సిద్ధంగా ఉందని. అందులో ఏం చేసినారంటే అది పొరపాటులో గ్రహ ఫోటో కానీ మాకు క్రెడిబిలిటీ ఇచ్చినారు. మా ఫోటో తర్వాత మా రెఫరెన్స్ కూడా ఇచ్చినారు. ఆనాడు 17 సెప్టెంబర్ నాడు మరి మేము చేసినటువంటి అది ఆ పేపర్లో, హిందూ పేపర్లో వచ్చినటువంటి ఆ ఫోటో యొక్క క్లిప్పింగ్స్ ఆ జీవోలో రాసి కొమరం విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసినాం. అప్పుడే అనుకున్నాం మేము విజయాన్ని తప్పకుండా మమ్మల్ని వరించబోతుంది అనేటువంటి ఒక భావన మాకు కలిగింది. దాని తర్వాత షోబుల్లా ఖాన్ గారి విగ్రహం కూడా పెట్టాలి. ఆయన పేరు చిన్న లైబ్రరీ ఎక్కడ ఉంది. మొత్తానికి షోబుల్లా ఖాన్కి సంబంధించి ఇప్పుడున్నటువంటి విలేకరులందరికీ మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆనాడు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ భారతదేశంలో ది సాగా ఆఫ్ లిబరేషన్ స్ట్రగుల్ అని ఒక 1000 పేజీల పుస్తకాన్ని ఇక్కడ న్యూసెస్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు ఉండి తర్వాత మిగతా వాళ్ళు రచించి వాళ్ళు రాసినారంటే, ఈ భారతదేశంలో ఎంతోమంది మంగళ పాండే నుంచి ఇంకెంతోమంది మహనీయులు, భగత్ సింగ్ గారిని ఎంతోమంది చనిపోయినారు, తర్వాత పోరాటంలో చనిపోయినారు. కానీ విలేకరులు కేవలం ఇద్దరు చనిపోవడం జరిగింది భారతదేశంలో. ఒకటి గణేష్ శంకర్ విద్యార్థి అని లక్నోలో 1931లో ఆయన మత సామరస్యాని కోసం, భారత స్వాతంత్రాని కోసం ఒక విలేకరి తన కళాన్ని వదిలి ఆయన బజార్లో వచ్చి చేస్తే ఆయన తుపాకీ గుండుతోనూ మొత్తానికి ఆయన ఎక్కడ ఏ విధంగా చనిపోయిందో ఇంతవరకు తెలియలేదు. కానీ ఉత్తరప్రదేశ్లో లక్నోలో ఏ కాలేజ్ చూసినా ఎక్కడ చూసినా మరి గణేష్ శంకర్ విద్యార్థి మెడికల్ కాలేజ్ అని, గణేష్ విద్యార్థి గారి ఇదని, రోడ్ అని ఆయన పేరిట ఉంటాయి, ఆ విలేకరి పేరిట. ఒక పాత్రికేయునికి అంత గౌరవం ఇవ్వడం జరిగింది. రెండో విలేకరి చనిపోయింది మన హైదరాబాదులో. అందుకులా వాళ్ళు చాలామంది ఆ పివి నరసింహారావు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ రిలేషన్స్ కూడా ఉంది అక్కడ ఆ ఇంట్లోనే. ఆయన ఇమ్రోజ్ అనేటువంటి నరసింహరావు గారు వారు, తర్వాత షోబుల్లా ఖాన్ గారు ఇమ్రోజ్ అనేటువంటి పత్రిక ఆనాడు తీయడం. ఒక వ్యాసంలో ఆయన ఏం రాస్తున్నాడు, ఈ భారతదేశం అంతా శరీరం అయితే హైదరాబాద్ శరీరంలో గుండెకాయ లాంటిది. మరి మన భారతదేశం శరీరం అనుకున్నప్పుడు గుండెకాయ వేరుగా ఎక్కడో కొట్టుకుంటూ ఉండదు కదా, ఆ గుండెకాయ శరీరంలో కలవాల్సిందే. కాబట్టి హైదరాబాద్ సంస్థానం అనేది అది నిజాం తనే ప్రభువు అనుకోవచ్చు, పాకిస్తాన్ వాళ్ళు దాన్ని రికగ్నైజ్ చేయవచ్చు. మరి చర్చిల్ లాంటి వాళ్ళు, బ్రిటిష్ ప్రధాని తర్వాత మిగతా వాళ్ళు అందరూ కూడా హైదరాబాద్ కెన్ ఎగ్జిస్ట్ యాజ్ అ సపరేట్ కంట్రీ. అది ల్యాండ్ లాక్డ్ అని అనుకోవడానికి వీలేదు. జెకోస్లోవేకియా మీరు ఎన్నో కంట్రీస్ ఉన్నాయి. కాబట్టి ఈ సపోర్ట్ నిజాం అనేటువంటి ఒక స్టేట్మెంట్స్ రావడం, ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా షోబుల్లా ఖాన్ గారు ఒక వ్యాసం రాసి ఎట్టి పరిస్థితుల్లో కూడా
ఈ హృదయం శరీరంతో కలవవలసిందే, హైదరాబాద్ సంస్థానం విలీనం కావాల్సిందే అని రాసినందుకు తెల్లవారే ఆయనను చంపడం జరిగింది. ఆయన బావమర్ది ఇస్మాయిల్ చేతి నరకడం జరిగింది. ఆ భార్య పిల్లలు ఏడ్చుకుంటూ వచ్చి మా హిందూ బంధువులు మమ్మల్ని రక్షిస్తారు, మేము భయపడేది లేదని ఆమె భార్య చెప్పుకున్నట్టు సందర్భం ఈనాడు మనం మర్చిపోరాదు. అందుకోసమే షేబుల్లా ఖాన్ యొక్క ఆ ఫోటోగ్రాఫ్ చాలామంది విలేకరులకు ఇచ్చి ఒక పత్రిక, ఈ సమాజం ఒక సముద్రం ఎన్నో వచ్చినాయి. ఇప్పుడు సోషల్ మీడియా కానివ్వండి, మిగతా ఎన్నో వచ్చింది. అది ఒక థర్డ్ ఎస్టేట్ అన్నాం, ఫోర్త్ ఎస్టేట్ అన్నాం, ఫిఫ్త్ ఎస్టేట్ అంటున్నాం. ఏదైనా కూడా షేబుల్లా ఖాన్ మరవద్దు అనేటువంటి విషయాన్ని కూడా ఆనాడు ప్రత్యేకంగా చెప్పినాం. 98 అయిపోయింది. ఆ 98 మీటింగ్ ఒక బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభ. అందులో చాలామంది ఉన్నారు. మాజీ స్పీకరు నారాయణరావు గారు కానివ్వండి, కృష్ణరాజు గారు కానివ్వండి, మన పెద్దలందరూ అద్వాని గారు, ఇంకా చాలామంది. ఆ ఫోటో చాలా పెద్ద బ్రహ్మాండమైనటువంటి ఫోటో. ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్లో పెట్టుకోవాల్సినటువంటి అత్యున్నత మహారథులు ఆనాడు డయస్ మీద నిలబడ్డారు. తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఆ పోరాటం నేను అంటాను, ఆ పోరాటం ఈనాడుగా మొత్తానికి ఇప్పుడు ముగిసింది. ఈ 3 సంవత్సరాల నుంచి అధికారికంగా మనం చేస్తున్నాం. ఆ పోరాటం మళ్ళీ ఇప్పుడు మొదలైంది. ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నేతృత్వంలో మరి ఇక్కడ విమోచనం జరగడం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క పోలీస్ యాక్షన్ దాన్ని సులభతరం చేయడానికి, సుగమం చేయడానికి సామాన్య ప్రజలు, గ్రామంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు, నిరక్షరాస్యులు, వాళ్ళకి ఏ ఆయుధం దొరికితే ఆయుధాన్ని వాళ్ళు వాటిని ఆయుధాలుగా వాళ్ళు భావించి నిజాం వ్యతిరేక పోరాటం చేసినటువంటి సంఘటనలు ప్రతి గ్రామంలో ఈనాడు ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా వీరికి సంబంధించిన సోదరి ఉన్నది, వీళ్ళ అమ్మమ్మ మదర్ కదా, అమ్మగారు అయితే ఇప్పుడు కూడా బతుకమ్మ పాటలు పాడుతుంది. ఆ నల్గొండలు తిన్నటువంటి దానికి సంబంధించి మల్లు స్వరాజ్యం గారు మాతో బాగుండేది. భీమిరెడ్డి నరసింహారెడ్డి గారితో కూడా నేను చాలా బాగా ఉండేది. వీళ్ళందరూ కూడా అక్కడ పోరాటాలు చేసినారు. కరీంనగర్ మీద జిల్లాలో అన్ని పోరాటాలే. అయితే ఆనాడు స్వాతంత్ర పోరాటం జరుగుతున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు మరి వీళ్ళను ఎక్కడైనా జైల్లో ఉంచడానికి కాలాపాని, మీకు తెలుసు, సెల్యూర్ జైల్ అండమాన్ నికోబార్లో కట్టినారు. ఇక్కడ మామూలు మహబూబ్నగర్ జిల్లా నల్లమల ఫారెస్ట్లో కూడా ఒక కాలాపాని జైలు 1905లో మన నిజాం కూడా కట్టేయడం జరిగింది. అక్కడ సెల్లో వీళ్ళందరినీ వేసేది. పివి నరసింహారావు లాంటి అతిరథ మహారథుడు, మన మాజీ భారత ప్రధాని గారు కూడా వారితో పాటు ఎంతోమందిని ఎక్స్పెల్ చేస్తారు ఇక్కడి నుంచి, యూనివర్సిటీ నుంచి. చేస్తే ఇక్కడ దేశమంతా తిరిగి పాపం చదివి వారు చాలామంది విద్యావంతులైనారు. అన్ని బాధలు మనం అనుభవించినాం. నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ఇవాళ నేను చెప్పినాను, మరి మన రామచంద్రరావు గారి నేతృత్వంలో మరొక పోరాటం ప్రారంభం కావాలని. మరొక పోరాటం ప్రారంభం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ గెజెట్ పబ్లికేషన్ వచ్చింది. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నోటిఫికేషన్, న్యూఢిల్లీ, డేటెడ్ 12th March 2024, ది గెజెట్ ఆఫ్ ఇండియా ఎక్స్ట్రాడినరీ అని తీయడం జరిగింది పోయిన సంవత్సరం. ఆ ఫైల్ నెంబర్ అవన్నీ ఇచ్చి, వెరాజ్ హైదరాబాద్ డిడ్ నాట్ గెట్ ఇండిపెండెన్స్ ఫర్ 13 months of the independence of India on 15th August 1947 and was under Nizam rule. The region got liberated from Nizam rule on 17th September 1948 after police action, namely Operation Polo. అప్పుడు ఆపరేషన్ పోలోనా, క్యాటల్ పిల్లరా, ఏదాని అంతర్జాతీయంగా చూసుకుని ఒక పేరు పెట్టేస్తున్నారు. వచ్చిన వాళ్ళు ఆర్మీ ఆఫీసర్లు వచ్చినారు. రేపు వాళ్ళ యొక్క నేత రాజ్నాథ్ సింగ్ గారు వచ్చి మళ్ళీ ఒకసారి దాన్ని వారు ఆవిష్కరించబోతున్నారు, పరేడ్ అటెండ్ చేయబోతున్నారు. తర్వాత ఈ చివరి లైన్లో, నౌ ఇన్ ఆర్డర్ టు రిమెంబర్ మార్టర్స్ హూ లిబరేటెడ్ హైదరాబాద్ అండ్ టు ఇన్ఫ్యూజ్ ది ఫ్లేమ్ ఆఫ్ patriotism in the minds of the youth, the government of India has decided to celebrate 17th day of September every year as Hyderabad Liberation Day. విమోచన దినమని అధికారికంగా పోయిన సంవత్సరమే గెజెట్ నోటిఫికేషన్ ద్వారా వచ్చింది. మరి మన రాజ్యాంగం ఎటువంటి రాజ్యాంగం ఇది? ఫెడరల్ రాజ్యాంగం కాదు. ఫెడరల్ ఇన్ నేచర్ బట్ యూనిటరీ ఇన్ సోల్, స్పిరిట్. దాని యొక్క స్ఫూర్తి అనేది ఐక్యం. ఫెడరల్ అనేది, సమాఖ్య అనేది
రాష్ట్రం అనేది అదొక ఇట్ ఈస్ ఫెడరల్ ఇన్ నేచర్. ఇట్ ఈస్ ఫెడరల్ ఇన్ నేచర్, స్పిరిచువల్ ఆర్ సోల్ వైజ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ ఈస్ ది యూనిటరీ. ఇటువంటప్పుడు కేంద్రమే ప్రధానమైంది. కేంద్రాన్ని దాని చుట్టే పరిభ్రమించాలి రాష్ట్రాలు. రాష్ట్రాలకు స్వాతంత్రం ఉంది, దానికి స్టేట్ లిస్ట్ అని, సెంట్రల్ లిస్ట్ అని, తర్వాత ఇంకా మధ్యంతరంగా ఉన్నటువంటి లిస్ట్ ఉంది. దీనికి సంబంధించి ఏదైనా వస్తే మళ్ళీ పర్యవేక్షణ కేంద్రం చేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ ఎక్స్ట్రాడనరీ గెజెట్ పబ్లికేషన్ అయిందో, గెజెట్ పబ్లికేషన్ కన్నా మొదలే ఈ ప్రాంతంలో పోరాటం చేసి త్యాగం చేసినటువంటి త్యాగధనులందరినీ వాళ్ళు స్మరించుకోవాలన్నా మన ప్రతి గ్రామంలో పోతే మీరేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు రాష్ట్రం ఉత్సవాలను జరుపుకుంటుంది. మొత్తాన్ని గద్దె దిగొచ్చింది. భారతీయ జనతా పార్టీ పోరాటం సఫలీకృతమైంది. ఎప్పుడైతే మరి రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఒక్క మెట్టు దిగి అయ్యా చేస్తాం, అధికారికంగానే చేస్తామన్నారు. కానీ అధికారికంగా ఏమని చేస్తాం, దీని పేరేం పెడదాం, ఇంకా దాని 21 దినం కాలేదు. ఇప్పుడైంది మళ్ళీ గెజెట్ దానివల్ల దాని అసలు పేరు పెట్టడం జరిగింది. ఏం పేరు అంటారు, విలీన దినం అని ఒకటి, సమాఖ్య అని ఒకటి, ఇంకేదో ఒకటి, విద్రోహం అని ఇంకోలు. ఈ విధంగా పేరున ఏదో ఆలోచన దీన్ని సాబటేజ్ చేయడానికి. నియంత నిజాం కానివ్వండి, బ్రిటిష్ కానివ్వండి, ఏ విధంగానైతే వాళ్ళు కుట్రలు చేసినారో అటువంటి ఆలోచన వీళ్ళది. ఆ విధంగా ఆలోచించి ఈ విమోచన అనే పదాన్ని లేకుండా జాగ్రత్త పడ్డారు. కానీ మన అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్, అమిత్ షా గారు చాలా ధైర్యంగా ఆర్టికల్ 317 ఏ విధంగానే ఉడవి పారిశ్రామిక రాజ్యాంగం నుంచి ఈనాడు 17 సెప్టెంబర్ను విమోచన దినంగా ప్రకటించడం జరిగింది. వారు ప్రకటించిన తర్వాత ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధి. ఖచ్చితంగా రేపు జరగబోయేది నేను ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారితో నేను మనవి చేసుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు దాన్ని విమోచన దినంగానే చేయాలనేటువంటి ఆలోచన వచ్చింది.